ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనతో ఈ ఉదయకాలము ప్రభు మనతో మాట్లాడినట్లుగా సిద్ధపడదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడమని, వినగలిగిన చెవిని, గ్రహించుకోగల హృదయాన్ని కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నీ వాక్యము చేత బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము హెస్కేల్ గ్రంథము 37వ అధ్యాయము మొదటి 5 వచనములను చదువుకుందాం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండియున్న యొక్క లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. అందుకాయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. చదవబడిన వాక్య భాగము అనేక సార్లు మనము ధ్యానించిన ఒక వాక్య భాగము. ప్రవక్త అయిన హెస్కేల్ని యెహోవా తీసుకొని వెళ్ళి ఆత్మపూర్ణుడిగా ఒక ఎండిన ఎముకలతో నింపబడి ఉన్న లోయలో ఆయనను నడిపించి, ఆ లోయల్లో ఉన్న ఎముకలకు జీవము మరలా వస్తుందా అనే ఒక ప్రశ్నను ప్రభు ఆయన ముందు ఉంచడం చూడగలం. ఎండిన ఎముకలంటే నిర్జీవ స్థితిలో ఉన్న విశ్వాసిని పోలుస్తూ ఉన్నది. ఎండిన ఎముకల్లో అనగా దేవుని యొక్క జీవము లేని ఒక వ్యక్తిని చూపిస్తుంది. ఆ దినములలో ఇశ్రాయేలీల యొక్క స్థితి అలాగనే ఉన్నది. వారు దేవుని యొక్క కృపను పోగొట్టుకున్న వారిగా, చెదరగొట్టబడ్డ వారిగా, దేవుని యొక్క ప్రసన్నత వారికి తోడుగా లేక వారు ఎన్నో ఇబ్బందులు పాలైన వారిగా ఉన్న కాలమున ఈ కార్యము జరిగినది. అయ్యో, మాకు ఇంకా విడుదల లేదు, ఎవరు మమ్మల్ని రక్షిస్తారు అనుకున్న ఒక పరిస్థితిలో ఉన్న వారిని ప్రభు ప్రేమించి వారిని మరలా పోగు చేస్తాను, వారిలో మరలా నా జీవమును ఉంచుతాను అన్న కార్యమును తేటపరిచిన ఒక వాక్య భాగం. ఎముకలు ఎండిన స్థితికి వెళ్ళాయంటే అవి తమ పైన ఉన్న చర్మము కోల్పోయినవి, తన పైన ఉన్న ప్రతి మాంసపు ముద్ద కరిగిపోయి లేకుంటే కుళ్ళిపోయి, కుళ్ళిన శవము కన్నా ఒక హీనమైన స్థితికి వెళ్ళిపోయినప్పుడే ఎముకలు బయటపడతాయి. ఆ ఎముకలు కూడా ఎండినవిగా ఉన్నాయంటే వాటి యొక్క స్థితి ఎంత ఘోరముగా ఉన్నదో మనము ఒక్కసారి గ్రహించుకోగలం. అలాగూ ఉన్న వారిని నేను జీవింపగల చేయను అని ప్రభువు చెప్పుచూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున నీవు దేవుని యొక్క కృపను పోగొట్టుకున్న వాడిగా, దేవుని యొక్క సన్నిధి నుండి దూరమైపోయి నాకు ఇంకా జీవము లేదు, నేను ఇంకా నాశనమునకే అని అనుకుంటున్నావేమో. ప్రభువు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ గొప్పది. నీ జీవం పట్ల లేకపోతే నీ యొక్క ఆత్మ పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశములు గొప్పవి. నీవు శాశ్వత కాలము ఆయనతో ఉండాలని ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ బలహీనతలు ఆయన చూడలేదు. నీవు ఎక్కడ తొలగిపోయినావో, ఏ స్థితిలో పడిపోయినావో అది గ్రహించుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడినట్లయితే ప్రభు నీకు తన జీవమును ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. అనేక సార్లు నీ యొక్క బలహీనతలు చూసుకొని దేవుని మర్చిన వ్యక్తిగా, ఇంకా నాకు ఎవ్వరు సహాయం చేయలేరు, నేను బాగుపడను అనుకుంటున్నావేమో. ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ బలహీనతలు ఆయన చూడడు. నిన్ను క్షమించేవాడిగా నీలో జీవమును ఉంచి
నీలో తన యొక్క వాక్యం నుంచి నిన్ను బలపరచాలని ఆశిస్తున్నాడు, నిన్ను బాగు చేయాలని ఆశిస్తున్నాడు. కుళ్ళిన స్థితిలో నుండి నిన్ను మరలా బాగు చేయాలి. ఎండిన స్థితిలో నుండి నీకు జీవమును పోసి, నీలో నీరు పోసి, తన యొక్క ఆత్మను ఉంచి నిన్ను జీవింప చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున హెస్కేలుకు ప్రభువు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీవు ప్రవచించు అన్నాడు. నీవు ఎండిన ఎముకలకు ప్రవచించు, వాటికి జీవము కలుగునట్లుగా, వాటికి మరలా ఒక స్వరూపము కలుగునట్లుగా, ఎండిన స్థితిలో నుండి బయటకు తిరిగి వచ్చేదానికి నీవు వాటికి ప్రవచించుము, లేకపోతే ఆ ఎండిన ఎముకలకు ప్రవచించుము అని చెప్పటం చూడగలం. నీ జీవితంలో దేవుని యొక్క వాక్యము ఉన్నట్లయితే, నీ జీవితంలో దేవుని యొక్క వాక్యపు వెలుగు ఉన్నట్లయితే, దేవుని యొక్క వాక్యపు వెలుగు నీ పైన ప్రకాశించినట్లయితే, నీ శరీరము కుళ్ళిపోయినను సరే ప్రభు నీలో మరలా జీవమునివ్వగలదు. నీ ఆత్మ కుళ్ళిపోయినను సరే తన ఆత్మ నుంచి నిన్ను బాగు చేయగలడు. నీ జీవితమును అనేకుల మధ్యలో మళ్ళా స్థిరపరచగలడన్న కార్యము ప్రభు ఇక్కడ చాలా తేటగా బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ ఉదయ కాలమున నీవు ఏ కార్యమును బట్టి చింతిస్తూ ఉన్నావు? ఏది నిన్ను దుఃఖపరుస్తూ ఉన్నది? ఏ కార్యము నిన్ను దేవునికి దూరము చేసినది అనుకొని నీవు నీ హృదయములో వేదనతో, ఇంకా నేను పనికిరాను, ఎవరికి ప్రయోజనం లేను, నా జీవితము వ్యర్థము అని అనుకుంటున్నావు? వాటిని ప్రభు నీలో నుండి తీసివేయాలని ఆశిస్తూ నీతో మాట్లాడుచున్నాడు. నీ పాపము, అపవాది నీలో పాపమును పెట్టి, పాపము ద్వారా భయమును కలిగించి నీలో కలవరమును పెట్టి, ఆ కలవరము చేత నీవు నశించిపోవాలని నీవు ఒక పొరపాటు చేసినప్పుడు, పొరపాటును బట్టి వచ్చిన భయము, ఆ పొరపాటు చేత నిన్ను నలగగొట్టేదానికి, నిన్ను ఒత్తిడి నీపైకి ఒత్తిడి తీసుకొని వచ్చి నిన్ను దేవునికి దూరము చేసి నీవు ఇంకెందుకు పనికిరావు అన్న స్థితికి అపవాది నిన్ను తీసుకొని వెళ్ళి, నిన్ను నిర్జీవ స్థితికి తీసుకొని వెళ్ళి, ఇక దేవునికి ముందు నీవెంత మాత్రము ప్రయోజనం లేని వ్యక్తిగా చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీవెలాంటి స్థితిలో ఉన్నప్పటికీ నీకు జీవమునిచ్చి, తన యొక్క కృపనిచ్చి, నిన్ను లేవనెత్తి, నీవు పడిన స్థితిలో, నీవు కుళ్ళిన స్థితిలో ఉన్నాను అనుకుంటున్నావేమో, ఆ స్థితిలో ఉన్నాను సరే, నేను ఎండిపోయినాను, ఇంకెందుకు పనికిరాని స్థితిలో ఉన్నాను అనుకుంటున్నావేమో, ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు. తన వాక్యమును నీ జీవితంలో ఉంచి ఆయన నీ యొక్క జీవితమునకు తన యొక్క ఆత్మను పంపించి నిన్ను బాగు చేసి నీకు జీవమునిచ్చి తిరిగి లేవనెత్తాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయ కాలమున నీవు ఎలాగున్నావు అని ప్రశ్నించుకునే సమయం ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ఆయన క్షమిస్తాడు, నా బలహీనతలను ఆయన చూడడు, నన్ను క్షమించి బాగు చేస్తాడని నీవు గ్రహించుకున్నట్లయితే, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని యొక్క వాక్యము చేత నిన్ను నీవు బలపరుచుకున్నట్లయితే, నిజముగా గొప్ప కార్యములను ప్రభు నీలో చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. నీకు తన కృపనివ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. నిన్ను జీవింప చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. నిన్ను నరకము నుండి తప్పించి జీవమునకు తీసుకొని వెళ్ళాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఉదయకాలంన నువ్వు ఎలాగున్నావో ఒక్కసారి నీవు ప్రశ్నించుకో, ప్రార్థన చేసుకున్నావు. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ప్రాతః కాలమున మేము ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని బాగు చేసి నీకోసం వాడుకోవాలని ఆశిస్తున్నావని ఆయన నీ వాక్యం సెలవిస్తుంది. నిర్జీవ స్థితిలో నుండి, ఎండిన స్థితిలో నుండి, కుళ్ళిపోయిన స్థితిలో నుండి లేవనెత్తి నీ జీవమును మాకు అనుగ్రహించాలని ఆశిస్తున్న నీ కృపకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయ కాలమున నీకు మేమింకనైనా సమీపముగా రావటానికి, నీ వాక్యము చేత ఇంకా బలపరచబడటానికి, దేవా
నీ యొక్క జీవమును పొందుకొని నాయన అనేకుల మధ్యలో స్థిరపడేదానికి మాకు సహాయం చేయమని ఆశీర్వదించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.